నిరుపేద దళితులు సాగు చేసుకుంటున్న కోట్లాది రూపాయలు విలువ చేసే సర్కారు భూములు కారు చౌకగా పతంజలి సంస్థకు కట్టబెట్టడానికి అదేమైనా చంద్రబాబు బంధువా అని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే దళితులకు ప్రతి సెంటు భూమి లెక్కగట్టిస్తారని తెలిపారు. పతంజలి సంస్థకు దారదత్తం చేయడానికి ఎంపిక చేసిన భూములను సోమవారం పరిశీలించిన ఆయన అక్కడి రైతులతో మాట్లాడారు. అడ్డుగోలుగా జరుగుతున్న దీనిపై అసెంబ్లీలో జగన్ నిలదీస్తారనే హామీ కూడా ఇచ్చారు. చినరావుపల్లిలో ఎకరా 30 లక్షల వరకు ఉంటే 7.50 లక్షలకే ధర నిర్ణయించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 2,50,000 రూపాయలకే ఆ భూమిని పతంజలికి దారదత్తం చేయడంలో గల అంతరం ఏమిటని నిలదీశారు. దళితులు గిరిజనులకు అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో ఉద్యమం చేపడతామని తెలిపారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి భూములు లేని పేదవారికి లక్షల ఎకరాలు పంపిణీ చేస్తే చంద్రబాబు దళితుల భూములు లాక్కొని వ్యాపారం చేస్తే దళితులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. చినరావుపల్లి భూములు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, తహసీల్దార్ కె ఆనందరావు బయటపెట్టి లాక్కున్నారని, తరతరాలుగా తమ సాగులో ఉన్నప్పటికీ పాసు పుస్తకాలు పట్టాలు ఇవ్వకపోవడంపై అన్యాయమని పేర్కొన్నారు.